హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎఫ్ఐఐ తెలుగు. మనము ఇండియాలో కానీ చూసినట్లయితే మొబైల్ ఇంటర్నెట్ కానీ లేదా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కానీ రెండు యూజ్ చేయాలి లేదా మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎఫ్యూపి, ఫెయిర్ యూసేజ్ పాలసీ, అలాగే డేటా లిమిట్, అలాగే స్పీడ్ లిమిట్, డేటా క్యాప్స్ అనేటివి జనరల్గా మనం వింటూనే ఉంటాం. ఈ డేటా క్యాప్స్, డేటా లిమిట్స్ లేదా స్పీడ్ లిమిట్స్ ఈ మొబైల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి ఎందుకు పెడుతున్నారు? అది యాక్చువల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికా లేదా మనీ సంపాదించడానికా? మనం ఏమనుకుంటామంటే ఈ డేటా లిమిట్స్ కానీ లేదా డేటా క్యాప్స్ కానీ ఎందుకు పెడతారు అంటే ఆ యూసేజ్ అనేది తగ్గించడానికి, అందరికీ సమానంగా ఇంటర్నెట్ అనేది సమానమైన స్పీడ్తో రావడానికి అని అనుకుంటారు. కానీ మనం ఈ వీడియోలో అసలు ఈ డేటా క్యాప్స్ కానీ డేటా లిమిట్స్ కానీ ఎఫ్యూపీ కానీ ఎందుకు పెడతారు, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, మన ఇండియాలో ఎలా ఉంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ డేటా లిమిట్స్ కానీ డేటా క్యాప్స్ కానీ ఏ కంట్రీల్లో ఉన్నాయో చూద్దాము. మొన్నటి వరకు అంటే 2020 ఫిబ్రవరి లేదా జనవరి వరకు కూడా యుఎస్లో కూడా ఈ ఎఫ్యూపీ పాలసీ అనేది, డేటా లిమిట్స్ అనేది, స్పీడ్ లిమిట్స్ అనేటివి ఉండేటివి. కానీ ఫిబ్రవరి ఎప్పుడైతే ఈ పాండమిక్ వచ్చిందో, ఈ పాండమిక్ వచ్చినప్పటి నుంచి ఈ డేటా లిమిట్స్ కానీ అలాగే స్పీడ్ లిమిట్స్ కానీ యుఎస్లో లా ప్రకారము కంప్లీట్గా ఎత్తివేయడం జరిగింది. అందరికీ మ్యాక్సిమం స్పీడ్ ఎంతైతే ఇస్తారో ఆ స్పీడ్ అనేది ఇవ్వాలి. డేటా లిమిట్ అనేది ఏది ఉండదు. అన్లిమిటెడ్ డేటా అంటే అన్లిమిటెడ్ డేటా ఇవ్వాలి. అలాగే ఏ స్పీడ్ అయితే ఇస్తానన్నారో ఆ స్పీడ్ వితౌట్ లిమిట్స్ అన్లిమిటెడ్ గా ఇవ్వాలన్నమాట. ఆ పాలసీ అనేది తీసుకువచ్చింది యుఎస్ లా. దాని ప్రకారము సేమ్ స్పీడ్ వస్తుంది. అట్లాగే డేటా లిమిట్ అనేది ఎటువంటిది ఉండదు. ఎఫ్యూపీ అనేది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ అనేది కూడా ఉండదు అనమాట. దానికి యుఎస్ కంటే ముందు నుంచే యునైటెడ్ అరబ్ కంట్రీస్ లో కానీ, యూరోపియన్ కంట్రీస్ యూనియన్ లో కానీ ఎక్కడ కూడా మన ఇండియాలో ఉన్నట్టు ఈ ఎఫ్యూపీ కానీ, డేటా లిమిట్ అని కానీ, లేకుంటే డేటా క్యాప్స్ అని కానీ, స్పీడ్ లిమిట్ అని కానీ ఇలాంటివి ఏవి లేవు. వాళ్ళకి అన్లిమిటెడ్ డేటా అంటే అన్లిమిటెడ్ డేటా ఇస్తారు. ఆ స్పీడ్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ స్పీడ్ అనేది కూడా గ్యారంటీగా వాళ్ళకి వస్తుంది. ఇండియాలో ఇప్పుడు ఏవైతే బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ ఉన్నాయో, మొబైల్ డేటా కంపెనీస్ ఉన్నాయో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి వస్తున్న డేటాకి ఎక్కువగా ప్రజల దగ్గర నుంచి ఎలా డబ్బు తీసుకోవాలి అనే ప్లానింగ్ తోటి వాళ్ళు ఈ డేటా క్యాప్స్ కానీ, డేటా లిమిట్స్ కానీ, లేదా బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అనేది కానీ, బ్యాండ్ విడ్త్ అనే స్పీడ్ కానీ ఇలాంటివన్నీ తీసుకుని వచ్చారనమాట. కావాల్సినంత బ్యాండ్ విడ్త్ మన ఇండియన్ కంపెనీస్ దగ్గర ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏ స్పీడ్ ఇచ్చినా, వితౌట్ డేటా లిమిట్ ఇచ్చినా కూడా వాళ్ళ యూజర్స్ ఏదైతే ట్రాఫిక్ ఉందో దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ అనేది బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. మొబైల్ కంపెనీస్ దగ్గర ఇంటర్నెట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొబైల్ కంపెనీస్ కి పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళు ఒక ఏరియాలో ఎక్కువ ఇంటర్నెట్ యూసేజ్ ఉండిందంటే అక్కడ బ్రాండ్ విడ్త్ అనేది కొద్దిగా తగ్గుతుంది, స్పీడ్ అనేది కూడా తగ్గుతుంది. కానీ బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది, నెట్వర్క్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేసేసుకున్నారు. వాళ్ళు బ్యాండ్ విడ్త్ లిమిట్స్ కానీ, ఎఫ్యూపీ లిమిట్స్ కానీ, డేటా క్యాప్స్ కానీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు యూజర్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ మీదే ఈ ఎఫ్యూపీ లిమిట్స్ అనేటివి కానీ, డేటా లిమిట్స్ అనేటివి కానీ, స్పీడ్ లిమిట్స్ అనేటివి కానీ ఏర్పాటు చేసుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటూ ఉన్నారు. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి బ్యాండ్ విడ్త్ ప్రాబ్లము లేదు, అలాగే డేటా ప్రాబ్లము లేదు. వాళ్ళ దగ్గర చాలా హ్యూజ్ డేటా అనేది ఉంది, ప్లస్ బ్యాండ్ విడ్త్ కూడా కావాల్సినంత ఉంది. యూజర్స్ కి ఇండియాలో మాక్సిమం జనాలు యూజ్ చేసిన వాళ్ళకి కావాల్సినంత కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఐఎస్పీ ప్రొవైడర్స్ దగ్గర ఉందన్నమాట. ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఓన్లీ మనీ కలెక్ట్ చేయడానికి మాత్రమే. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకొద్దిగా డెవలప్ చేసుకుని ప్రాఫిటబిలిటీస్ ఎక్కువ తీసుకోవడానికి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి డేటా యూసేజ్ అనేది ఎక్కువైంది. నెట్ఫ్లిక్స్ లు, అమెజాన్ ప్రైమ్లలో మనం ఇంట్లో నుంచి కూర్చొనే సినిమాలు అనేటివి చూస్తూ ఉన్నాము. బయట సినిమా హాల్స్ అనేటివి లేవు కాబట్టి యూసేజ్ అనేది ఎక్కువైంది. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇట్లా ఎఫ్యూపీ కానీ, డేటా లిమిట్స్ కానీ ఇలాంటివి పెట్టకూడదు అని కానీ ఒకటి తీసుకొని వచ్చిందంటే మనకు కూడా యూరోపియన్ కంట్రీస్ లాగా, యుఎస్ లాగా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉండే ఆ కంట్రీస్ లో లాగా మనకు కూడా వితౌట్ డేటా లిమిట్, అట్లాగే వితౌట్ స్పీడ్ లిమిట్ మనం ఇంటర్నెట్ యూసేజ్ చేసుకునే కెపాసిటీ మనకి వస్తుంది అనమాట. త్వరలోనే ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుని మనకు కూడా అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ స్పీడ్ తోటి వస్తుందని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎఫ్ఐఐ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.